ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. చిన్న మాట అదేంటంటే ఎగ్జామ్స్ అయిపోయి చాలామంది పిల్లలు ఇళ్ళ దగ్గర ఉంటారు. ఖాళీగా ఉంటే క్యారమ్ బోర్డో లేదంటే ఫోన్ అన్నా చూసుకుని లేదా టీవీ ఫోన్ నాట్ ఎంకరేజ్. బట్ నేనేంటంటే బయటికి వెళ్ళొద్దు, ఏదో ఫ్రెండ్ పిలిచాడు లేకపోతే ఎవరో పిలిచారని వెళ్ళొద్దు. ఎందుకంటే ఈతలు మోస్ట్ వాంటెడ్ ఈతలు కాలువకి వెళ్ళి బావిలకి వెళ్ళి చెరువులకి వెళ్ళి మనం గజేతగాళ్ళం కాదు. ఏ టైం ఎలా ఉంటుందో కూడా తెలీదు. సరేనా? మీరెళ్ళి జీవితకాలం వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వద్దు. చాలామంది చూస్తూ ఉంటారు. బట్ అది ఇంతకు మించి నేనేం చెప్పలేను. ఖాళీగా ఉంటే ఏదైనా గేమ్స్ సంథింగ్ ఏదైనా ఆడుకోండి, కాదంటల్లా. బట్ బయటికి వెళ్ళి వాడెవడో పిలిచాడు, వీడెవడో ఆ ఫ్రెండ్ రమ్మన్నాడు, ఈ ఫ్రెండ్ రమ్మన్నోళ్ళు అందరూ బాగానే ఉంటారు, మునిగేది మనమే. అందుకని ఫ్రెండ్స్ ఇళ్ళకెళ్ళి మాట్లాడుకోండి, కాసేపు కూర్చోండి, లేదా వీలైతే మీ ఇంటికి పిలిచి క్యారమ్ బోర్డ్స్ ఆడుకోండి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు ప్రతి ఒక్కళ్ళు కూడా ఖాళీగా ఉన్నారు, ఈతలకి వాటికి వెళ్ళొద్దు. అలా అని బళ్ళు కూడా స్పీడ్గా నడపొద్దు, స్కిడ్ అవుతూ ఉంటాయి. అక్కడికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళాను నడుచుకుంటూ మన చూడాలి. కానీ మన ఊర్లోనే చాలా చూడదగిన ప్రదేశాలు ఉంటాయి. ఒక్కొక్క ఊర్లో మనం చూడాలి కానీ మనం స్పెండ్ చేసే ప్లేసులు అంటే చిన్ననాటి బాల్యాలు కూడా మనం చదివచ్చిన స్కూల్లో కానీ కాసేపు కూర్చోవడం కానీ లేకపోతే బయట అరుగుల మీద కూర్చొని చెప్పుకోవాలి. కానీ ఓళ్ళన్నీ ముచ్చట్లు ఉంటాయి. ఈతలకు వెళ్తేనో బళ్ళ మీద వెళ్తేనో రావు. అందుకని ఇంతకు మించింది ఏం లేదు. మీరు వెళ్ళి చెప్పాను కదా, జీవితకాలం వాళ్ళకి పనిష్మెంట్ అయ్యొద్దు. వన్స్ అగైన్ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అది ఇంతకు మించి నేను ఇంకేం చెప్పదలుచుకోవాలా. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇన్సిడెంట్ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తే యాజ్ ఏ ఒక మదర్గా చెప్తున్నాను. అంతకు మించేం లేదు. ఇంత ఇదొకటే. అండ్ నెక్స్ట్ నా కొడుకు నాకు వెనక నుంచి ఇదో విసినికారతో విసురుతున్నాడు అంతే.